జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం. శత్రువులు ఎలా పుట్టుకొస్తారు? శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా? మీకు ఒక విషయం చెప్పనా, మనకి నవగ్రహాలను ఉంటాయి. నవగ్రహాలు అంటే 9, ఛాయాగ్రహాలు 2, మొత్తం 11 అయినా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి 9 నవగ్రహాలు. వీటి యొక్క స్థల మార్పిడి అవ్వడం వలన, వీటి యొక్క స్థల చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది. అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు. చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు. ఏదైనా పరిహారాలు చేసుకున్నా, యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి. పితృదోషాలున్నా, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే, ఎక్కడైనా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి. ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి. చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది, మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. శత్రువులు అన్నమాట. మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు, మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓర్చుకోలేరు. మనకి ఏదైనా జాబ్ వచ్చినా, ఫైనాన్షియల్ సెటిల్ అయినా, త్వరగా పెళ్ళైనా, జీవితం బాగున్నా, నలుగురు వచ్చి మనల్ని పొగిడినా, సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు, ఇంట్లోనే పుడతారు. అది ఎవరైనా ఉండొచ్చు, రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు. కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన, వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు, వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం, శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా? అది సాధ్యపడుతుందా? చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో. మనం ఒకసారి ఈ యొక్క రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన, ఏ దశాంతదశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు, వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి 12 రాసులు, ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది, వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి, ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి. అవి ఒకసారి పరిశీలన చేద్దాం. 12 రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుందండి. కర్కాటక రాశి వారు మొండిగా, మూర్ఖంగా, అసలు నేను అనుకుందే చేయాలనేటటువంటి తత్వంతో ఉండేటువంటి రాశుల్లో ఎవరైనా ఉన్నారంటే కర్కాటక రాశి అని చెప్పొచ్చు. ఈ కర్కాటక రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుంది. ఎలా అంటే నలుగురిలో నానుతూ ఉంటారు, అన్ని పనుల్లో చాకచక్యం చేస్తుంటారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అన్ని మీకు తెలుసని కొంచెం ఈగో తత్వం కూడా ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు, కష్టపడేవాళ్ళకి ఇగో ఉండడం తప్పేం లేదు. కష్టపడి సంపాదించుకుంటాం కదా, ఇగో ఉండాలి. కానీ ఎదుటి మాట వినరు, మూర్ఖంగా ఉంటారు, ఇదే చేయాలి అంటారు. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి అబ్బాయి కానీ మంచి అమ్మాయి కానీ ఉన్నారు అని అర్థం. వారి వల్ల జీవితంలో ప్రతి ఒక్కరు, వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశ మార్గాలు చూపించేటువంటి రాశిలో ఒకటి కర్కాటక రాశి. ఆ రాశి వారి ఇంట్లో ఉంటే చాలు, మనకి తొలతొగుతుంది ధాన్యాలు. అలా అవ్వట్లేదా? ఖచ్చితంగా మీకు ఏదో శత్రుభయం ఉన్నట్టు అర్థం. ఈ శత్రువులు ఎక్కడో ఉండరండి, మన ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మీకు చంద్రుడు, రాహు గాని కేతు గాని ఉన్నారా? పుట్టినప్పుడు గోచార ప్రకారంగా 6, 9 స్థానాల్లో కేతు గారు ఉన్నారా? శని అని ఉన్నారా? కర్కాటక రాశి కదా, శని గాని కేతు గాని 6, 9 స్థానాల్లో ఉంటే మీకు ఖచ్చితంగా శత్రువుగా ఉన్నట్టే. దశాంత దశ కూడా, కేతు దశ మహాదశ, శని యొక్క దశాంత దశలో కూడా శత్రుభయం బాగా కనిపిస్తుంది. మనల్ని నమ్మించి మోసం చేయటం, డబ్బు ప్రకారంగా మోసం చేయటం, ఆర్థిక ఇబ్బందులు తోసేయటం, పార్ట్నర్షిప్ వ్యాపారాలను మొత్తం తలమించేబెట్టి తీసుకుపోవటం, నమ్మక ద్రోహం అంటారు.
కంట్లో పడవడం అంటారు అనమాట. ఏకలవ్యుల్లాగా గుట్ట మీద తీసుకెళ్ళిపోతానంటారు. అలానే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా బంధువులనే శత్రువులు బాగా కనిపిస్తూ ఉంటారు. అమ్మలక్కలు, అన్నదమ్ములు, ఆస్తి తగాదాలు, గొడవలు. కర్కాటక రాశి వారికి ఏమి ఇవ్వరు. అందులో కర్కాటక రాశిలో ఉండి మొదటి సంతానం అయి ఉంటే ఇక మీకు ఏమి ఉండదు. ఇంట్లో నుంచి మర్చిపోవడం, మీరు అందరూ మీ దగ్గర లాగేయడమే, మిమ్మల్ని మర్చిపోవడం, బయటపడేస్తారు. చివరికి మీకంటే ఏం మిగల్చడు. పెళ్లి కూడా మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రకాల శత్రువులు ఉన్నారు. మీరు ఎంత సంపాదించండి, నెలకు 20,000 సంపాదిస్తారా, ₹1,00,00,000 సంపాదిస్తారా, మొత్తం సమర్పించుకొని బయటికి రావాలి. ఇది కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి. ఇక దీనితో పాటు మూలిగిన తాటిగా పడింది అన్నట్టుగా మీ ఎదుగుదల తట్టుకోలేక మీ నాలెడ్జ్ కావచ్చు, మీ తెలివితేటలు కావచ్చు, మీరుగా బతుకుతూ ఉంటారు. అవన్నీ తట్టుకోలేని తత్వంతో మీ మీద కొన్ని క్రియలు చేపిస్తూ ఉంటారు చాలా మంది. ఇది అసశత్రుత్వం. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఇలా స్పిరిట్ లాంటివి చాలా రకాల క్రియలు ఉన్నాయి. ఇవి ఇందులో ఏదైనా చేపించి మీ ఎదుగుదలని అడ్డం పడ్డారా, ఆటంకాలు వస్తున్నాయా, విఘ్నాలు ఎదురవుతున్నాయా, అష్టదిబ్బందులు అవుతుందా, మీరు రోజు రోజు కూరుకుపోతున్నారా, ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎక్కడైనా గురువుగారి దగ్గర, ఎక్కడైనా సమీపంలో గురువు గారు ఉంటే అక్కడ మీరు చూపించుకున్నారనుకోండి, మీకు ఇలాంటి ఇబ్బందులు అనేది తొలగకుండా ఉంటాయి. ఇక చిన్న చిన్న పరిహారాలకైతే మనం చూడవచ్చు. చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అవ్వచ్చు. కానీ కర్కాటక రాశి వారు తస్మాత్ జాగ్రత్త. మీ పక్కన ఉండే వారు మీ శత్రువులు. భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, చెల్లి, నాన్నగారు, అమ్మగారు, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచివారే. కానీ మనం అంటే ఎందుకో తెలియదు, మనతో పాటు ఉండి మనం దగ్గర తీసుకొని ఎదురు పెడతానంటారు అన్నమాట. దానికి మంచిదే, మీరు దానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీ మీద చెడు ప్రయోగాలు జరిగితే మాత్రం సహించుకోలేని పరిస్థితి కదా. కానీ చూపించుకోండి. ఎక్కడైనా సమీపంలో గురువు గారు ఉన్నారా, లేదా నాలాంటి అంటే ఫోన్ చేయండి. మీకు ఏదో సమస్య ఉందా, ముందుకు వెళ్ళలేకపోతున్నారా, జాతక సమస్య కాదది, మీకు ఏదో చేపిస్తున్నారని అర్థం. శత్రు భయాలు ఉన్నాయి. ఎవరిని నమ్మకండి, ఎదుటి వాళ్ళని అస్సలు నమ్మకండి, మానవ గ్రహాన్ని అసలు నమ్మకూడదు. కాబట్టి మీకు మీరే బాగా ఉండండి. జై శ్రీమన్నారాయణ. ఇది కట్ చేసుకోవాలి, జై శ్రీమన్నారాయణ. ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది. ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద 50,000 రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా. ఎట్లా అంటే కనుక ఈ యొక్క పరిహారం అంత గొప్పగా ఉంటుంది. ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా, మీకు నిజంగానే శత్రువు ఉన్నాడు గమనిస్తున్నారా, చూసారా, మీకు నిజంగా చెడు చేశారా, అయితే మీరు తప్పకుండా ఈ పరిష్కారం చేయండి. మినుముల పిండి ఉంటుంది, మనకి పొట్టు మినుములు ఉంటాయి, ఆ మినుముల పిండి ఉంటుంది. ఆ పిండి తీసుకోండి 1 కిలో. ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి. కాళ్ళు, చేతులు, అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి. ఇట్లా పూరి పిండిలా కలిపేసండి ఒక బొమ్మను తయారు చేయండి. దానిపైన నల్ల నువ్వులు అతికించండి. అతికించిన తర్వాత కందులు ఉంటాయి, ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి. అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఆవాలు, ఈ యొక్క నల్ల ఆవాలను దొరుకుతాయి, అవి కాళ్ళకి, చేతులకి అతికించండి 5 ఇవి అతికించిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది. ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి, లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి, లేదు అంటే జీడి గింజలు ఉంటాయి, అవి ఒక 2 తీసుకొని, లేదా గురిగింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి. ఇక మీ మీద శత్రువు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో, బిర్యానీ పత్తా అంటారు, దానిపైన మీ శత్రువు పేరు రాయండి. రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ రావి ఆకు ఉంటుంది. ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు, మీకు ఏది చెడు జరగకూడదు, మీకు చేసినటువంటి చెడు క్రియ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిక్కించండి. దేంతో లెక్కిస్తారు? కాటుకుతో రాయండి. రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ధర్మస్థలాలు ఉంటాయి, ఈ ధర్మస్థలాల్లో కానీ, లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి, లేదా ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్టులో వేసేసేయండి. ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావి ఆకులు చుట్టాలి, రావి ఆకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో. ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది. ఇకపోతే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి
చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు. ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదురుపడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. మీ జోలని వాడు అడాయించకపోయినా వారిగా చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలని తస్మా రారు. కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి. ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు. ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు 1 కిలో తీసుకోండి. దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి. వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి. ఆ నిమ్మకాయ సగానికి కోయండి, బద్దలుగా కోయకూడదు, సగానికి కోయాలి. ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో 4 మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి. దానిపైన మీరు ఈ యొక్క విభూది ఉంటుంది, విభూది అలానే భస్మం సాంబ్రాణి ఉంటుంది. ఈ 2 కూడా మిశ్రమాన్ని కుంకుమ కలిపి, పసుపు కలుపుకోదు, కుంకుమ కలిపేసి ఈ 3 కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల 5 కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాన్ కడ్డీలు 5 వెలిగించేయండి. ఇవి 2 ఒకే దాంట్లో ఉండాలి. ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి. ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము, మరో పక్కన తేలు, ఈ 2 బొమ్మలు తయారు చేయండి. ఈ 2 బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా, ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువుకి మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రం అనేది మనకు శిక్షణ ఇవ్వడానికి జరగదు. అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిళ్ళలు, అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ 2 పిండిని పాలు, ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి 2 తేలు, పాము ఉన్నటువంటి పాము, ఈ 2 పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా ఉండచేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి. ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిటికడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు వేస్తూ ఉన్నాను వాళ్ళ పేరు చెప్పి. జన్మలో మళ్ళీ మీ వైపు కాదు కదా, కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి, అట్లా ఉంటుంది శత్రువుకి. కావాలంటే ఇది చేసి చూడండి, తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి. స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు. ఇది ఏ సమయం చేయొచ్చు, ఫుడ్ తినకుండా చేయండి. అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి. మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు. ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి. శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు. ఈ పరిహారం చేసి చూడండి, శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది. శత్రు భయం నశించడానికి గల పరిహారం, ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకున్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు. ఎలాంటి కనుక బియ్యం పిండి ఉంటుంది, ఈ బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని 5 రకాల బొట్లు పెట్టండి, 5 బొట్లు పెట్టండి. ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి. దాని లోపల నువ్వుల నూనె పోయండి. ఈ నువ్వుల నూనె ఆముదము కలిపిపోయాలి. ఈ కలిపిపోసినటువంటి నువ్వుల నూనె ఆముదము ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి. ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి. ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి. దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి. వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో, ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో, ఈ దీపము రావి ఆకు ఈ 2 కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి. మీకు శత్రు భయం అనేది ఉండదు. ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే
మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి. మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా, మనకు తెలియకుండా కూడా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు, డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా, లేదా మీ ఆవిడ ఎవరైనా వల్ల వేసుకున్నారా, ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి ఆకు మీద రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక 3 రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టవంతుల వాళ్ళంగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.